హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీగా చేసుకునే స్నాక్స్ అయితే ఇప్పుడు చూపించబోతున్నా. వీటి పేరు అయితే పొటాటోస్ చిట్టు బజ్జీలు. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వస్తారు కదా, ఈ స్నాక్స్ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. శనగపిండి, ఆయిల్, బియ్యం పిండి, సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకా గరం మసాలా. ఫస్ట్ పొటాటోస్కి ఇలా పీల్ తీసుకోవాలి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ విధంగా పొటాటోస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లో వేసుకొని ముందుగా చెప్పుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. సాల్ట్, చిల్లీ పౌడర్, శనగపిండి 3 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా, గరం మసాలా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండినంతటిని ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ నేను ఒక పీస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా దూరం దూరంగా వేసుకోవాలి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చూడండి, కలర్ కూడా మంచిగా వస్తున్నాయి కదా, ఇంకా కొంచెం కలర్ రావాలి. ఇంకో విషయం అండి, ఈ చిట్టి బజ్జీలకి అయితే నేనే పేరు పెట్టాను, ఎలా ఉందో మీరే చెప్పండి. చూసారు కదా, ఇంకా మనకి రెడ్ కలర్లో అయితే వచ్చేసాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. వీటిని టమాటా సాస్తో తింటే సూపర్గా ఉంటాయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, మనకి చిట్టి బజ్జీలు అయితే రెడీ అయిపోయి నేనైతే కచ్చప్తో తింటున్నా. చాలా టేస్ట్గా ఉన్నాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.